హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మరొక రెసిపీ నేర్చుకుందాము. ఆలు కచోరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలు ఒక 3 పెద్ద సైజువి తీసుకోండి, మైదా పిండి 2 కప్పులు చిన్న కప్పుతో తీసుకోండి, కొత్తిమీర కొద్దిగా, కారం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు చిటికెడు, ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి సరిపడా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత తీసుకోండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి, ఆవాలు జీలకర్ర 1 స్పూను, గరం మసాలా పౌడర్ 1 స్పూన్ తీసుకోండి. ముందుగా మనం బౌల్లో ఈ మైదా పిండిని వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది పూరి పిండిలాగా కలుపుకోండి. మరి గట్టిగా కాకుండా వదులుగా కాకుండా మనకి చపాతీ ఎలా తయారు చేసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ ఎంత పోసుకుంటామో అంత తీసుకొని మనం ఈ మైదా పిండిని చపాతీ పిండిలాగా ఈ విధంగా మనం కలిపి పక్కన పెట్టుకోండి. ఇది కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించుకొని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఆలుగడ్డల్ని ఉడికించుకోండి. ముందుగా ఆ ఉడికించిన ఆలుగడ్డల్ని మనం కూరలాగా తయారు చేసుకుందాము. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర, ఉల్లిపాయలు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. మనం దీంట్లో ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డల్ని దీంట్లో వేసుకోవాలి. ఆలుగడ్డలు మనకి ఆల్రెడీ ఉడికాయి కాబట్టి దీంట్లో అన్నీ కూడా మనం ఎక్కువ టైం స్పెండ్ చేయకుండానే అన్నీ వేసేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే తగినంత ఉప్పు, దీంట్లోనే కారం కూడా 1 స్పూను సరిపడా, రుచికి సరిపడా వేసుకోండి కారం కూడా. ఇవన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లోనే కొద్దిగా ఆవిరిలాగా ఉడికించుకోండి. ఇప్పుడు మనకి ఇది ఉడికిపోయాయి. చివరిగా మనం కొద్దిగా గరం మసాలా పౌడర్, ఇది కూడా మంచి ఫ్లేవర్ కోసం వేస్తున్నాము. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని మనం పక్కన పెట్టుకుందాము. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. దీంట్లో మనం ఈ పూరికి ఎంత సైజు పిండి కావాలో అంత తీసుకొని మనం చిన్న పూరిలాగా వీటిని రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం చిన్న పూరిలాగా వీటిని రెడీ చేసుకుందాము. దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు దీంట్లో మనం స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మొత్తం కూడా కవర్ చేసేయాలి, మొత్తం కూడా మూసివేయాలన్నమాట. ఆలు అనేది బయటికి రాకుండా దీన్ని మూసివేసి ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం కచోరీలని రెడీ చేసుకోవాలి. ఇది రౌండ్గా చక్కగా అందంగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్ వేడెక్కింది కదా, వేడెక్కిన ఆయిల్లో ఈ కచోరీలన్నిటిని కూడా దీంట్లో వేసుకొని మనం డీప్ ఫ్రై లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ వేడెక్కింది. దీంట్లో తగినన్ని మీరు ఎన్ని కావాలంటే అన్ని కచోరీలని రెడీ చేసుకొని వేసుకోవచ్చు. ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి కచోరీలన్నిటి కూడా రెడీ అయిపోయినవి. ఒక ప్లేట్ తీసుకొని ఒక పేపర్ నాప్కిన్ కానీ ఇష్టమైన ప్లేట్లో ఇవి ఆయిల్ అంతా విడిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వీటి ఎంతో టేస్టీగా ఉండే ఈ కచోరీలు మనకి రెడీ అయినట్టే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు.